ముచ్చరికే మాసల్లా మూడే గొలగోలమ్మ ముచ్చరికే మాసల్లా కాబట్టి సలహా ఇస్తాను అత్త గోపమ్మ ఇగో ఎన్నో ఇస్తాను ఇద్దరు ఏనాళ్ళు సల నమ్మకత్తాను సౌరు కాంతరు వాళ్ళు విష్ణుదేవుడు గొల్ల రాజా రాజా విష్ణుదేవుడు గొల్ల మన ఒక్క యాదవ కళ్ళకు నిర్మించలేదు ఊరి మీద ఒక కోమటి ఉన్నదే ఊరు కోమటి లేని పాడు కాపు ఉన్నదే ఊరు కాపు లేని ఊరు కాకి పాడు ఊరి మీద ఒక గొల్ల ఉన్నదే ఊరు గొల్లలేని పాడు యాపకాయ అంత గొల్లరాజు ఉంటే ఒక లేని ప్రార్థన ఆట మరి అటువంటి అన్ని కులాలు ఉంటాయి కానీ అదొక కులం ముట్టకపోయే ఒక్క ముగ్గురు దేవతలే మరి ఒక ఆలోచన ఏమంటారు గొల్లన్న విష్ణుదేవుడ వల్ల ఈశ్వరుడ వల్ల ఇంద్రుడ వల్ల దేవేంద్రుడ వల్ల అని మా మెలికట్ల మేఘేరతాము ఆ దేవాపులో రథములో బయలుదేరా మెలికట్ల మేఘేరతామ ఆ దేవాపులో రథాలు బయలుదేరా శిలాలు దిప్పినారు గిరిలు బాలతినారు నల్లడి మబ్బుల్లో నవ్వి ఆడుకుంటా సాయవుడు కొండలు సాని మాట దాడుకుంటా వటవుడు దేవుడు అనగా భూలోకనాలు చేరవస్తాండ్రు భూలోకనాలు చేరవచ్చి రాను 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 దేవుడు అనగా ఒక సముద్రం ఒడ్డు పండిస్తాండ్రు సముద్రం ఒడ్డు పండి రాగా
తన నృత్యం బట్టి 5 వల్ల కవంగా అయించిండ్రు. ఒక ఏప నారగుంజి విష్ణుదేవి తొడగిన ఉరిదాడివేని భూలోక దేవుడు కరిదాగి వృత్తానికి రాజు మీద పెట్టినారు. కరిదాగి వృత్తానికి మరి ఒక రాగి బిందె పెట్టి రాగి బిందె లోపల ఒక కవర్ వేసి కనిరాయి వృత్తానికి కవానికి ఒక ఉరిదాడి వేసి ముగ్గురు దేవతలు 3 సార్లు గుంజేట చూసింది. చూస్తే యో ఆకాశం సచ్చాను భూదేవుడు నీయాన కనిరాయి వృత్తానికి వచ్చి కవానికి వచ్చి యో ఇటువంటి ఒక రాగి బిందె లోపల అమృతం కలిగింది. మరి అమృతం కలిగింది. ఈ అమృతం కలిగింది మరి యాదవరాజు ఎట్ట పుట్టాలని ఆ దేవతలు పట్టి బండారు తీసి అమృతంలో ఉప్పి పుట్టు పుట్టు అన్నది. పుట్టు పుట్టు అంటే ఇగో అమృతంలో కూడా పుట్టింది. ఆది గంగమయ్యావు అమృతంలో పుట్టింది. ఆదిగంగ మైల పచ్చ బత్తని పచ్చి రామచిలుక చిలుక ముక్కు దీనవ చిత్తారి బతివి ఆమెకు 2 శ్రీయత్తులు 4 కొమ్ములు 4 నయనాలు 4 చెవులు 2 ముట్టెలు 2 ఉప్రాలు 2 గంగుడులు 8 పాదాలు ఒక్కటే తోక ఒక్కటే గుమ్మి కలిగోని దాదా కామదేనవై పుట్టే మన ఎలగొల గొల్లలు పుట్టామంటే కామదేవం పుట్టింది. ఈ ఆవు దేనే గొల్లలు పుడతారు కావచ్చు అని చెప్పి ముగ్గురు దేవతలు అనగా ఆవు పాలు విండి పుట్టల నాగన్న దండలు పోసి ఒక పుట్టు పుట్టు అని పట్టెల బండారు గుప్పిండ్రు. పట్టెల బండారు గుప్పితే ఇగో ఆవు దేన పుట్టింది. ఆదిష్టి గొల్లలు సత్య గోపాల్ గురు బ్రైట్నెస్ బ్లాక్ అయితే మరి బ్రైట్నెస్ ఏం కదా రాజు కొరకు ఒక ఏడు బాగా చేసుకుంటే చిన్నవారే సూర్యకాంత్ ఒక కొడుకు పుట్టిండు. గంగరాజు కొడుకు కొలవరాజు ఈ ఉలరాజు ఎప్పుడు జనం వచ్చిండో ఉలరాజు కొనరాజు తీసుకొచ్చి లగ్గం చేసిండు. ఉలరాజుకు లగ్గం చేస్తుడు రాజు కాలం అయిండు. మరి రాజాది రాజు గొల్లవల రాజు ఏమన్నాడే ఈ ఉత్తరాది కాళింగాపురి పట్ల మా యాదల కయత్తలేదు. మరి ఉత్తరాది కాళింగాపురి పట్టం అంటారు ఒక కాళింగాపురి పట్టం అంటారు. అంత గొప్ప పుట్టి ఆడ ఒక్క పోటీ చనిపోతా ఆయన సంతకొక్క పోయి ఉడితే ఒక్కొక్క పోయి చనిపోతాడు మా యాదవరాజుకు. ఈ ఉత్తరాది కాళింగాపురి పట్టం మాకు ఎత్తలేదని రమ్మని ఒక పంచపాలను చంపి చేసి ఒక పంచపాలకు ఒక ఉత్తరాది కాళింగాపురి పట్టం 47 గ్రామాల దాంట్లో పోసి
అయ్యా వరరాజా మరి నీ రాజ్యం వదిలేక మాకు చెప్పి నువ్వు వేరే రాజ్యం పోతాంటావు మరి నువ్వు వేరే కాడ నీకు రాజ్యం కలగాలి దేశం కలగాలి మరి రాజ్యానికి రాజు కావాలి దేశానికి దొరకు కావాలి మా తల్లి కుద్దిగా గర్భాన్ని మీ 5 కొడుకులు పెట్టను నీ గర్భాన్ని 5 కొడుకులు పుట్టాలి మరి 5 తోడొక బిడ్డ పుట్టాలి అని చెప్పి ఒక పెద్దవాడు ధర్మరాజు మరి విటముంటే కల్లా వరరాజుకునే ఒక అటముడిగా దీవించి దీవనాలు పెట్టిండు రాజు వరరాజు అటువంటి దీవెన పట్టుకోని ఆ ఊల కొట్టుకోని పక్క సాబా బరిగమ్మ ఉగ్గముంతా ఉరిదాడు సలముంతా సలకం రాజుకు సవరచ్చి ఆవులు ఓలచ్చ పసి అడ్డ 40 ఆవడ నిల్లు 12 ఆవడ తోకసాడు 90 ఆవడ భూచక్ర 30 ఆవడ మంద ఎనకడ యాదరాజు బోయిలు ఆవుల గాస బోయిలు 6 లక్షల మంది దూళ్ళ గాస బోయిలు కదా తురంగ మీద ముందు కొట్ట యాదవలు తీసుకొని ఒక రాజు రాజు కొలవరాజు ఆవుల కొట్టుకొని దక్షిణాది కాండమే దక్షిణాది కాండము అక్కడ పోను మరి శివునికి చిన్న బిడ్డ శివనెల్లి మాత కట్టబోతు మాత గరకల్ల మాత ఇదికల్ల మాత బుద్ధికల్ల మాత నడవ నాన్నమూర్తికి మాలవాయి మన బిడ్డ శివనల్లి మాత గొల్లయ్య ఓడిచ్చి వంగదోని మంత్ర శాస్త్ర వలన ఆట దూదాలు మందరం ఓడుకున్నది మరి గొల్లల దగ్గర ఆవులుంటే మన పొద్దుడు గదిల పాలు మా పేరు గదిల పాలు మన పూయ కత్తాన్ని అదే మన బిడ్డ దగ్గర ఆవులుంటే అది పాలు పంపుద్దా అది మంత్రశాస్త్రం వలన ఏ 4 బంద కళ్ళ దొరుకుతుందో ఆవుల్ని అని చెప్పి అందుకని 5 కోళ్ళేలు 5 ఆవులు అందుకని ఆ మంత్రకెళ్ళి ఇటు పడ్డే మందరకెళ్ళి ఇడివాడి ఇగో వనరాజు కథకు వచ్చింది ఈ వనరాజు కథకు వస్తే రాజాతి రాజు రాజు కొనగొన రాదు 5 ఆవులు 5 కోరేలు పట్టుకొని మరి ఎటువంటి అనగా దక్షిణాది కాండం చేర వచ్చాడు దక్షిణాది కాండం వచ్చి గరిడ బొమ్మలు వెచ్చి దునకొండ కట్టి అమరెల్లి కుర మీద ఒక 6 ఏళ్ళు కుర మీద ఒక అటువంటి 6 సంవత్సరాలు ఉన్నాడు 6 సంవత్సరాలకు 5 ఆవులకు 10 అయినాయి 10కి 20 అయినాయి 25కి 50 అయినాయి 51కి 100 అయినాయి 1,00,000 కోట్ల మంది మరి అటువంటి 50 మంది ఒక 1,00,000 కోట్ల మంద అయింది 1,00,000 కోట్ల మంది అయినాక ఈ ఉల్లాజం అన్నాడు నాయనా నేను ఒక్కడిని ఇల్లు కట్టుకుని ఉంటే ఊరంటారా ఒక్కడిని నడితే బాధ పడ్డా
ఒక్కసారి చూస్తే సప్పట్లు పడతాయా ఒక్కసారి రెండు చేతులే చేతులే కలిస్తే సప్పట్లు మనుషులు కలిస్తే ముచ్చట్లు. అయ్యా కథ ఇంటానికి వచ్చినావా ఇంటూ చూస్తున్నా నిలబడడానికి వచ్చినావా? నువ్వు వీడియోలో పడుతున్నావు మన టీవీ పెట్టినప్పుడు ఇవన్నీ మాటలు మాట్లాడదు. నాయనా మరి వాళ్ళ నాడు వాళ్ళ సకాలం నాడు ఇగో ఊడిపిచ్చి ఊరాలు కట్టిండు, పల్లెలు ఊడిపిచ్చి పట్టమని కట్టిండు, నెల్లు చెట్టు కొట్టి నెల్లు దాన్ని కట్టిండు. మరి వట వంటి రాజు గొల్లవాడు రాడు అంగ మంగ కాళింగ పులివేంద్ర 47 గ్రామాలు కట్టి రాజు గొల్లవాడు రాజు మరి వనగా ఏం చేసిండు? అయ్యో రామ నేను ఒక్క అటువంటి ఇళ్ళల్లో అన్నింటిలో ఉంటున్నా. ఊళ్ళో పండి ఉత్తరాలు రాసిండు, పల్లె పండి పత్రాలు రాసిండు. మరి 47 గ్రామాల్లో ఇల్లు లేని రాళ్ళు ఇల్లు కట్టిస్తా, వ్యవసాయం లేని రాళ్ళు వ్యవసాయం పెట్టిస్తా, ఎడ్లు లేని రాళ్ళు ఎడ్లు ఇస్తా, పెళ్లి లేని రాండి ఒక పెళ్లి చేస్తానని ఒక ఊళ్ళో పండి ఉత్తరాలు పల్లె పండి పత్రాలు రాసిండు. పల్లె పండి పత్రాలు రాత్రి నాయన ఊరన్న కాడ మాదిరి నేను లేవు 1,90,000 అందరు ఇల్లు లేరు. మరి ఊరికి 10 మంది అయినా 47 గ్రామాల మంది నిండుకున్నది. 47 గ్రామాల మంది నిండుకుని ఏమంటారు? రాజా గొలవల రాజా ఆవులు సలన గోవులు సలన పకసాప బరిగమ్మ ఉగ్గముంత ఉరిదాడు సల్లముంత సల్లకమ్మ సల్లగుండాలి. మాకు పెళ్లి లేని వాళ్ళకి పెళ్లి చేస్తాను, ఇల్లు లేని వాళ్ళకు ఇంటి కట్టించినాం, వ్యవసాయం లేని వారికి వ్యవసాయం పెట్టించినాం. రాజా గొలవల రాజా నీ ఆవులు అసలు రాజా
డోలే నలుగురు ముద్దు తమ్ముడే రావణేంద్ర పోరు రాదు శివ శివ అన్నడే నా సిలికల పోరు రాదు హర హర హన్నడే రాజా రాజా హర హర హన్నడే అయ్య పోరు రాదురా రాజా రాజా అయ్య పోరు రాదురా నలుగురు ముద్దు తమ్ముడు నవనీత శివ పోరు రాజు హర హర అనడు అయ్య పోరు రాజు శివ శివ అనడు శ్రీకల పోరు రాజు ఇగో ఆవు పూజించే 45 గజ్జలు ఆ ఊళ్ళో పోరు రాజు అయి పుట్టినాడు ఆవులకు వద్దారి యాదవ రాజు ఆవులకు వద్దారి మసలకు బలవంతుడే యాదవ రాజు మసలకు బలవంతుడే మరి ఆవులకు వచ్చాడు పసల బలవంతుడు శివరాజు శ్రీకల పోరు రాజు నా ఐదు తోడ పుట్టింది భగవాన ఐదు తోడ పుట్టింది ఆడబిడ్డ కౌరవ్వ రాజా రామ ఆడబిడ్డ కౌరవ్వ దైవమో ఓరి బాలరా రెండు గంటల 3 గంటలు చెప్పండి నీ చెప్పుడు సలాగుండా ఏయ్ ఏయ్ అన్ని కొడుకులా బాబా మారులా ఎవరికి ఇద్దరికి పోతారు ఎవరు లడాయి పోతారు 2 ముచ్చాలు చెప్పి ఇట అంతే అంటవా ఇప్పుడు ఈ వచ్చిన వాళ్ళు ఒక చాలా మంది అనిపించారు అని నాయన ఈ చెప్తా ఈను ఇగో తాత గంగురాజ్ తండ్రి ఉలరాజ్ ఉలరాజు కన్న కోమన్ల ఇగో పెద్దవాడు సింహద్రాజ్ నడిపివాడు పెద్దరాజ్ ఇగో మూడోవాడు నల్లలోకరాజ్ నాలుగోవాడు నల్లలోకరాజ్ చిన్నోడు సిలికల పోరు రాజు ఐదు తోడ పుట్టింది ఆడబిడ్డ కౌరవ్వ నమస్కారం మరి ఒక రాజాత రాజు రాజు వెనకబట్టి ఉండి ఒక ఐదు తోడ పుట్టింది ఆడబిడ్డ కౌరవ్వ ఇగో వీళ్ళ కథ ఇడికి అయింది ఈ అచ్చరాజుల వల్ల అయ్యా నా పెద్ద రాజు కొడుకు ఇగో పెట్టిన ఈడుకోట రట్టేడితో కొండకే
భీముని అవతారం ఇలా 3 ఫుట్ల ఉక్కు గద పట్టిండు. ఇరవై అవతారం మీద 3 ఫుట్ల చంద్రబాజ 3 ఫుట్ల గంట కొట్టి ఒక 6 ఫుట్ల ఆయుధాలు పట్టుకొని ఆవుల మేపడి గొల్ల యాదవ రాజు ఆవుల మేపడి గొల్ల రాజు ఎర్రయ్య రాజా రాజు ఎర్రయ్య కాకేసి కూకేసి రాజా రాఘవ రామ ఆవుల మేపడి గొల్ల యాదవ రాజు ఆవుల మేపడి గొల్ల రాజు ఎర్రయ్య రాజా రాజు ఆయన ఆయన ఈ రాజుల వరంటావు అచ్చిన రాజులు ఒక తీరు ఉన్నారు. ఈ రాజులకు చంద్రభాజ్యాలు గండ్రగొడ్డన్లు పూరంపు రుమాలు పూరం మిసాలు మరి కిలటాల మీదనే వస్తా అన్నారు. ఏ ఊరు పోలీసు పటేన్లు ఏ ఊరు మాలు పటేన్లు లేకపోతే కేసీఆర్ మరి కేసీఆర్ ఏడిపోయినా ఓడిపోయినా అని మరి లేకపోతే రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి మనకు అన్ని ఉచితం ఏమన్నా పోతుర్రా వీళ్ళు. కాదు బిడ్డ మన యాదవ రాజులల్లా ఇతడు ఎవరంటే చెప్పిందే పైసారు చెప్పాలి. చెప్పు. ఇగో పెద్దిరాజు కొడుకు కాటవరాజు, ఇగో ఎరలోక రాజు కొడుకు గొల్లవెర్రయ్య. నాయనా ఇగో వీళ్ళిద్దరి కథ ఎటు పోయినా కలిపే పోతుంది. మరి ఒక అటువంటి విధంగా మషమావర పట్టంలా ఈగల కోళ్ళ ఒక్క శివనెల్లి మాట తాతలాంటి ఆవులు దాచుకున్నది. దాచుకుంటే ఇగో గరుడు కాడవరాజు గొల్లవెర్రయ్య పల్లికొండ ఇరవదర మరి ఒక అటువంటి శ్రీకరమైన కొనలో పోయి మాతను బట్టి మరి సిల్లు కట్టి పాల పెళ్లి పండుగ 5,000 కొట్టి తాతలాంటి ఆవులు ఒక సాగులకు వచ్చాడు గొల్లవెర్రయ్య కాడవరాజు. ఆయన మరి ఆవులు ఈ ఆవులు చాలా అయిపోయినాయి. సవచ్చ ఆవులు వచ్చ పైస అయింది. అయినాక ఈ గనుడు కాడవరాజు సని సోమరా సక్క దినమందు ఏమంటాడు బావా పల్లికొండ బావా పల్లికొండ నీకు దండమా, నీకు దండమా. మరి భూలక్షణం మేపుతాయి ఆవులకు ఈడ ఒక్కొక్కరు ఎండితే కుడొక్క కూడా ఎండలేదు.